రంగుల రాట్నం అలా మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మౌన పోరాటం డైలీ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. రంగుల రాట్నం అలా మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మీ ఈటీవీలో. రంగుల రత్నం కథ మొదటి నుంచి కుటుంబ సంబంధాలు, ప్రేమ, అపార్థాలు, గొడవలు, కుట్రల చుట్టూనే తిరుగుతూ వస్తోంది. ఈ కథలో అమూల్య, చందు మధ్య ఉన్న బంధం చాలా ముఖ్యమైనది. చందు జీవితంలోకి అమూల్య వచ్చిన తర్వాత ఆమెకు కొత్త జీవితంపై ఎన్నో ఆశలు మొదలవుతాయి. కాని పెళ్లి తర్వాత అనుకున్నంత ప్రశాంతంగా పరిస్థితులు ఉండవు. అమూల్యకు తన అత్తింట్లోనే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఒకవైపు చందుతో తన సంబంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు కుటుంబంలోని కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా మారుతుంటారు. ఇక శశి పాత్ర కథలో మరో పెద్ద మలుపు తీసుకొస్తుంది. శశి తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కుటుంబంలో ఉన్న సంబంధాలను మరింత క్లిష్టంగా మారుస్తాయి. అమూల్యకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆదిత్య ఆమెకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో కుటుంబంలో సమస్యలు మరింత పెరుగుతాయి. కథ ముందుకు వెళ్లే కొద్దీ అమూల్యను కిడ్నాప్ చేయాలనే ప్లాన్ వరకు పరిస్థితి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆమెను చందుకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు కథ 1491వ ఎపిసోడ్ వరకు వచ్చింది. అసలు ప్రశ్న ఏంటంటే, అమూల్య తన జీవితంలో ఎదురవుతున్న ఈ సమస్యలన్నింటినీ ఎలా ఎదుర్కొంటుంది? రంగుల రాట్నం అలా మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మౌన పోరాటం డైలీ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు.